అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరం మేము ఉండాలి. ఇప్పుడు మంచి కర్రీ చేస్తున్నాను, చూడండి. ఏం కర్రీ అనేది నాకు కర్రీ కాదు, అన్నీ ఉంటాయి. నేను ఒకటి అంటానండి, ఏమీ అనుకోకండి మీ అందరూ. మా ఆంటీ ఓపెన్గా ఎప్పుడు ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నానండి, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఏం చెప్తున్నానంటే, మీరు టైటిల్ చూసి వదిలేకండి. వీడియో మా ఆంటీది టైటిల్ నాకు ఎలా వస్తే అలా పెట్టేస్తాను. మంచిగా అంటే నాకు రాదు టైటిల్ పెట్టడం, ఏది ఆ టైంకి ఏదంటే అది పెట్టేస్తాను. కాబట్టి మీరు మాతే ఆంటీ వీడియోలో ఏముంది అని చెప్పి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. చూసి అప్పుడు బాగుంటాయి కదా, అప్పుడు నుంచి మీరు చూస్తారు. అంతేగాని ఇదే కదా టైటిల్, ఈ పేరు, ఇదేం కర్రీ అలాగ అనకండి. ఒకసారి వెళ్ళండి లోపలికి, వెళ్తే కానీ మీకు తెలియదు. ఒకసారి మన వీడియో చూడండి. మన వీడియో చూసి మీరప్పుడు ఇంకా మాతే ఆంటీ వీడియో చూడవచ్చు కదా, బాగున్నాయి కదా మీకు అనిపిస్తుంది అనమాట. అందుకు నేను చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు ఏంటనేది నేను చూపిస్తాను, రండి. ఇదిగోండి చేపలు, ఇదిగోండి చూడండి. చేపలు నేను ఇలాగా తీసుకున్నానండి, మార్నింగ్ వచ్చాయి. ఇప్పుడు మీకు నేను చేపల కర్రీ చేస్తాను. ఇదిగోండి చూడండి చేపలు, చూసారు కదా. దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగోండి పసుపు, సాల్టు, కారం, మసాలా కారం, ఇది ఇలా మనం వేసుకోవాలండి. వేసుకున్నాం కదా, అప్పుడు కొద్దిగా ఆయిల్, గరం మసాలా తర్వాత వేసుకుందండి. ఇలా చేయండి ఒకసారి, టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తామంటే, మనం ఇలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒక్కొక్కటి కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు మనము పావుగంట మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి. చేపలకి ఏంటంటే అంతా ఈ ఉప్పు కారం అంతా పట్టేసి చాలా టేస్ట్గా వస్తాయండి. చేపలు బాగుంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. నేనైతే చిన్న గంటు పెట్టించాను, ఇదిగోండి ఇక్కడ గంటు పెట్టించాను, ఇదిగోండి. అంతేగాని నేను ముక్కలు కట్ చేయలేదు, చిన్న చేపలు కదా, బాగుంటాయండి ఇవి. ఏదో చేపలు చెప్పారండి, పెద్దగా నాకు ఈ బంగారు పాప ఇవి అవి వచ్చు, కానీ నాకు పెద్దగా చేపల పేర్లు అనేది, మా ఊరు సైడ్ అయితే మిట్టలు, పిత్తపరిగెలు, మరి మారుపులు అవి నాకు వచ్చు. ఇక్కడ అంతా వేరే కదండి, సముద్రం చేపలు కదండి. గొరసలు అటండి, ఇవి గొరసలు. అదిగోండి గుర్తొచ్చింది, గొరసలు. ఇప్పుడు ఇలా మనం అన్నీ చూడండి, ఇలాగ మనం అంతా చక్కగాను అంతాను పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ఒక పావుగంట పక్కన పెట్టేసి తర్వాత నేను ఏంటనేది ఎలా చేస్తాననేది మీరు చూడండి. గొరస చేపలు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి, నీసుకోరు కదా. ఇదిగోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగోండి చూడండి చేపలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, చాలా బాగుంటుందండి. అవి చేయండి ఒకసారి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అండి. వేసుకునేటప్పుడు మనం కొంచెం వేగేటప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చాలండి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కరివేపాకు కూడా వేస్తానండి, అన్నీ వేస్తాను. మనం ఇందులో సాల్ట్, కారం, పసుపు వేసుకున్నాం, మసాలా వేయలేదు. మసాలా కూడా మన ఇంటి తయారు చేసిన మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేయకండి, ఎండాకాలం కొద్దిగా వేసుకోండి. మన మసాలా కారం కూడా ఉంది కదా కాబట్టి సరిపోద్ది. ఇదిగోండి అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయలు పేస్ట్. మాతి ఆంటీ వంటలు కూడా చూడండి. ఒకసారి మన వీడియోలోకి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట, మాతి ఆంటీ గారు బాగానే చేస్తున్నారా లేదా అనేది. మీరు ఇలా ఈ కూర అని తెలిపోకండి, ఒకసారి మన వీడియోలోకి వెళ్ళండి. అంతేగాని
మీకేం తెలియదు కదా. నిజంగా నా ఫాలోవర్స్ అందరు కూడా చాలా మంచి వాళ్ళండి. నా వీడియో మాత్రం చాలా బాగా చూస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు గెంటేస్తున్నారు అనమాట, వీడియో నడిపేస్తున్నారు. అంతేగాని అందరూ కూడాను నా వీడియో మాత్రం చాలా బాగా చూస్తున్నారు. అయితే నేను ఇవాళ అంతా తిప్పేసుకున్నానండి. ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఏం పని ఉంటుంది అది మనం చెప్పలేం కదండి. కొంచెం అందులో మనం సాల్ట్ వేసాం కదా, దీనిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. చూపిస్తాను అండి ఎలాగా మగ్గిందండి. ఇదిగోండి చూడండి, చూసారా ఆయిల్ తేలిపోయింది అనమాట. ఇలాగ ఆయిల్ తేలిపోతే మనకి కుక్ అయిపోయినట్టు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మన టమాటా అంతా కుక్ అయిపోయినట్టుగా అనమాట. చూసారా ఆయిల్ తేలిపోయింది. ఇలాగ వచ్చి ఇలా ఆయిల్ బయటికి. సరేనండి, ఇప్పుడు ఆయిల్ తేలిపోయింది కదా చూపించాను. ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి కదా అలాగా చూడండి. ఇవి నేనేంటంటే తీస్తున్నానంటే మీకు ఫోటోకండి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది ఇందులో యాడ్ చేయాలి. ఫోటో కోసం తీసాను, మేము అనుకోకండి. ఇలా పట్టాను అనమాట. ఇవ్వండి, ఇవి పట్టా కాబట్టి నేను 3 చేపలు కూర వండుతున్నానండి. ఒక 3 చేపలు నేను ఫ్రై చేసుకుంటాను. ఈ 3 చేపలు నేనైతే ఇగురు వండుతున్నాను. ఓకేనండి, ఇది కొంచెం మగ్గాక అప్పుడు ఏంటనేది నేను చూపిస్తాను. సరేనండి. ఇప్పుడు ఇది వేసాను కదా, కొద్దిగా మగ్గింది. మగ్గేటప్పుడు మనం ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. చేప ములిగే వరకు, అంటే ఇదే కాదండి ఏదైనా సరే ములిగే వరకు మనం వేసుకుంటే దాన్ని కుక్ అయిపోద్ది బాగా చక్కగానే. పెద్ద చేపలు అవి ఉంటే అన్నీ పట్టుకుని ఫోన్లేండి. చేపలు ఎలాగ చేపలు మామూలుగా అయితే తినదు, ఫ్రై అయితేనే తింటుంది. ఫ్రై చేసేద్దాం. ఇదిగోండి, ఇలాగా కుక్ అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు ఇటువైపు చేపలు వేసుకున్న ఫ్రై కలయి వేసుకున్నాను. ఇటు చూడండి, అలా తినేయవచ్చు, అంత బాగుంది. అంతే కదండి. మా ప్రాబ్లము మీకు తెలీదు. మాకు తమ్మలేని బాగుండాలి, మీకు అన్నీ బాగుండాలి. పోనీ కనీసం వీడియోలోకి వెళ్ళి చూస్తారా? చూడరు. మీరు వీడియోలోకి వెళ్ళి చూస్తే కదా అందులో ఎలా ఉంటుంది ఏంటని చూడండి. మంచి మాట అంటే చెప్తుంది, చూడండి. ఇప్పుడు ఇది ఎలా రండి ఫ్రై, ఇది ఇలా వేగితేనే మీకు చూపిస్తాను. కొద్దిగా ఉడికాక కొద్దిగా ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. సరేనండి. ఇదిగోండి చేపలు ఎగిరండి. ఇది చూడండి, ఇలా మనం కొత్తిమీర అయిపోయిందండి. కొద్దిగా ఈ కొత్తిమీర ఇది అయ్యే వరకు కొంచెం మనం ఉడకాలి. కొంచెం దగ్గర అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను. ఇలా రండి, ఇలాగొస్తే చేపల ఫ్రై చూడండి బాగున్నాయా చేపల ఫ్రై. దీనికి కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎన్ని రకాలంటే అన్ని రకాల వంటలు వండుతానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుతాను. ఏది వండినా కూడా తక్కువ ఖర్చుతో టేస్ట్గా వండుతానండి. ఇవ్వండి చూడండి, బాగుంది కదండి చేపల ఫ్రై. ఇది చేపల ఎగురు ఎంత బాగుంది చూడండి. చూసారా? ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇలాగే మనం కొంచెం దగ్గరలోనే అయిపోతే బాగుంటుందండి. చూసారా? ఒక్కసారి అమ్మాయిలు మీరు అందరూ ఇలా చేసుకోండి. మీ ఆయన తినేటప్పుడు అబ్బాయి ఎంత బాగుంది, ఎంత టేస్ట్గా వండుతున్నావు అని, బంగారం ఎంత టేస్ట్గా వండుతున్నావు
అప్పుడు పేరు పెట్టి పిలిచిన వాళ్ళందరూ బంగారము బంగారము అని పిలుస్తారు మీ ఆయనలో. కాబట్టి చక్కగా వండుకోండి. ఇక్కడ చేపల ఫ్రై చూడండి అయిపోయింది. ఇది కట్టేస్తాను, ఇది కట్టేస్తాను. ఓకేనండి. చూశారు కదా చేపల ఫ్రై, చేపలు ఇగురు గొరసలండి, చెరువు గొరసలు అని ఇచ్చారు, మరి అలాగని ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్ చూపిస్తాను. ఇదిగోండి చూసారా ఎంత బాగుంది కదా, అలా వచ్చింది. చేపల ఫ్రై కూడా చూపిస్తాను. ఇదే కొద్దిగా మీకు చేత కనిపిస్తుంది. ఇదిగోండి. ఓకేనండి. చేపల ఫ్రై, చేపల ఇగురు. ఓకేనండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేనేం వండుకున్నాను అదే చూపిస్తున్నానండి మీకు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి. మీ అందరు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ బాయ్ బాయ్.